లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 35 వచనాల భాగాన్ని అందరం కలిపి చదువుకుందాము. పేజ్ సంఖ్య 51 క్రొత్త నిబంధనలో. యెరూషలేమునందు సుమయోనని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసికొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. యేసు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులైన మరియ, యోసేపు శిశువుగా ఉన్న యేసు ప్రభువుని యెరూషలేములో ఉన్న ఆలయానికి వారు తీసుకొని వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. 22 నుంచి 24 వచనాల్లో, లూకా సువార్త 22 నుంచి 24 వచనాల్లో, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రములో బిడ్డ పుట్టిన తరువాత ప్రతి మగపిల్ల వాణ్ణి ప్రభువుకు ప్రతిష్ఠించాలి, వారు కూడా శుద్ధి చేసుకోవాలి. 40 రోజులు అయిన తర్వాత శిశువుగా ఉన్న యేసు ప్రభు వారికి 40 రోజులు, దాదాపుగా 40 రోజుల తరువాత తల్లిదండ్రులు శిశువుగా ఉన్న యేసు ప్రభు వారిని తీసుకొని యెరూషలేములో ఉన్న ఆలయానికి వెళ్ళారు. ఆ సమయంలో మనం జరిగిన సంఘటనని మనం చదివాము. యెరూషలేములో సుమయోనను ఒక మనుష్యుడు ఉన్నాడు. పెద్ద ఆయన, వృద్ధుడు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజల్లో పుట్టాడు. నీతిమంతుడు అంటే దేవుడు చెప్పిన ధర్మ విధుల్ని, న్యాయ విధుల్ని బట్టి నడుచుకుంటున్నాడు. భక్తిపరుడు, పెద్ద ఆయన. ఈయన జీవితంలో ఆయనకున్న దేవుడు పెట్టిన భారం ఏంటంటే ఇజ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టడం తనకిచ్చిన భారం. ఎందుకంటే ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఆయా దేశాల్లోకి చెదరగొట్టబడి మళ్ళా యెరూషలేంకి సమకూర్చబడి ఆ సమయంలో మళ్ళా రోమేలు యొక్క రాజ్యంలో వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు. దీనికి కారణము వారు దేవుని మాట వినకపోవటం. అయితే దేవుడు మీకు మరల ఆదరణ కలిగించే రోజులు వస్తాయి అని ప్రవక్తల నోట పలికించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. వారి పాపాల వలన దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది.
దేవుడే యుద్ధం చేస్తున్నాడు వారితో. శిక్ష వేయక మునుపు అనేక సార్లు చెప్పాడు ప్రవక్తల ద్వారా, వినలేదు. చివరికి వారు బంధకాల్లోకి, శత్రువు యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఒక కాలం వస్తుంది, దాని గురించి ప్రవచించిన ఏంటంటే యెషయా, ఆమె దోష రుణము తీర్చబడెను. ఒక కాలం వస్తుంది, అప్పుడు నేను ఇంకా వారితో యుద్ధం చేయను, వారి దోషాలను కూడా నేను రుణాన్ని తీర్చేస్తాను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెదనను సమాచారము ఆమెకు ప్రకటించుడి అని చెప్తున్నాడు. సో ఇలాంటి మాటలు ఆ సొమయ్యను చదివేశాడు. ఆ కాలంలో కూడా చాలామంది రక్షకుని కోసం చూస్తున్నారు. అలాంటి సమయంలో సొమయ్యను, ఆయనకి దేవుడు పెట్టిన భారం ఏంటంటే, ఆ పెద్ద ఆయనకి, ఆయన నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి కష్టాల్లో ఉన్న, వేరే దేశం యొక్క అధికారంలో బాధలు పడతా ఉన్నా, పాపం వల్ల బాధలు పడతా ఉన్నా, తన ప్రజల గురించి ఎప్పుడు దేవుడు ఆదరిస్తాడని కనిపెడతా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. అదే సమయంలో యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులైన మరియా, యోసేపులు 40 దినాల తర్వాత వారు ధర్మశాస్త్రం ప్రకారము పుట్టిన మగపిల్లని దేవునికి ప్రతిష్ఠించాలి కాబట్టి యెరూషలేము తీసుకెళ్లారు. ఆ సమయంలో ఈయన కూడా ఉన్నాడు అక్కడ. మనం అక్కడ చదివితే లూకా సువార్త 2వ అధ్యాయంలో, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, 25వ వచనం చివరిలో. పరిశుద్ధాత్మ తన మీద ఉండి తనకొక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండును. అంటే ఈయన ప్రభు యొక్క క్రీస్తు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయనే తన ఇజ్రాయెల్ ప్రజలకి ఆదరణ కలిగిస్తాడని, ఆయన చూసేదాకా నేను చనిపోను, ఈ భూమి మీద ఉంటానని దేవుడు ఆయనకి తెలియజేసింది. క్రీస్తు ఎప్పుడు వస్తాడు, తన ప్రజలైన ఇజ్రాయెల్కి ఆదరణ ఎప్పుడు కలుగుతుంది అని ఆయన జీవితంలో ఆయన యొక్క లక్ష్యం అదే ఆలోచిస్తున్నాడు. నాకు ఇంకా పెద్దాన్ని అయిపోయాను కదా, ఇంకా చాలా దగ్గరికి వచ్చేసి ఉంటుంది అని ఆయనకి దేవుని యొక్క ఆత్మచేత తెలుపబడిన దాని గురించి తన ప్రజల కోసం ఆదరణగా చూస్తున్నాడు. క్రీస్తును చూడక మునుపు నేను చనిపోను అని దేవుడు ఆయనకి చెప్పాడు. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. యేసు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు వారు కూడా దేవాలయానికి వచ్చారు. అదే సమయంలో ఈయన దేవుని ఆత్మచేత నింపబడి ఈయన కూడా ఆలయానికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభువారు శిశువుగా ఉన్నారు, దేవాలయంలోకి వచ్చారు, ఈయన కూడా దేవాలయానికి వచ్చాడు. శిశువుగా ఉన్న యేసు ప్రభువుని ఆయన ఎత్తుకొని, చేతులతో పట్టుకొని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా చెప్పాడు. ఒక ప్రవచనం చెప్పాడు జరగబోయేది. ఏం చెప్పాడంటే, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను క్రీస్తుని, సమాధానంతో ఇప్పుడు నేను ఇంకా ఈ భూమి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు అంతకుముందు తెలపబడి ఉంది కదా, క్రీస్తుని చూసిన తర్వాతే నేను మరణం పొందుతాను ఈ భూమి మీద. ఇప్పుడు ఆయనకి తెలవబడింది ఆ శిశువే క్రీస్తు అని. చేత్తో శిశువుగా ఉన్న యేసు ప్రభుని ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, నీ క్రీస్తుని ఇప్పుడు నేను చూశాను, నెమ్మదిగా నాకు నెమ్మది వచ్చేసింది, ఇక సమాధానంతో నీ దాసుడైన నన్ను మోనిస్తున్నావు అంటే ఇంక నేను చనిపోవచ్చు, నాకు ఇంకే నెమ్మది వచ్చేసింది అని యేసు ప్రభు వారి గురించి కొన్ని ప్రవచనాలు ఈయన చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా ఉంటాడు ఈయన. అన్యజనులు అంటే ఇజ్రాయేలు కానివారు. దేవుని గురించి ఈయన తెలియజేస్తాడు. మనం కూడా అన్యజనులం, మనం ఇజ్రాయేల్లో పుట్ల.
సో యేసు ప్రభు వారి గురించి ఈయన పలికిన ప్రవచనము ప్రపంచంలో ఉన్న ఇజ్రాయేల్ కాని వారి అందరికి కూడా వర్తిస్తుంది. అన్ని జనులందరూ వారు దేవునిని ఎరుగక చీకట్లో ఉన్నారు, ఈయన నిన్ను ఎరిగేటి చేస్తాడు అని చెప్తున్నాడు. నీ ప్రజలైన ఇజ్రాయేల్కి ఈయన మహిమగా ఉంటాడు. అంటే నీ సొంత ప్రజలైన దేవా, నువ్వు ఏర్పరచుకుని ఇజ్రాయేల్కి ఈయన మహిమగా ఉంటాడు. ఈయన ఇజ్రాయేల్లో నుంచి వచ్చాడు. దేవుని యొక్క మహిమ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన జన్మించాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుని యొక్క గ్లోరీని చూపెడతాడు అని చెప్తున్నాడు ఈయన ప్రవచనం ద్వారా. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి, ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఈయన దేవుణ్ణి ప్రచురం చేస్తాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఈయన ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ ఈయనకేం చెప్తున్నారంటే, దేవునితో చెప్తున్నాడు స్తుతిస్తూ, దేవా నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను ఇప్పుడు కన్నులారా చూచాను అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, ఈయన వైపు తిరిగిన ప్రతి వారికి కూడా నువ్వు రక్షణనే సిద్ధపరిచావు, నేను దాని కన్నులారా చూశాను. ఈ మాటలు చెప్పగానే పక్కనున్న యేసు ప్రభు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. మరియా, యేసేపు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఏంటి ఈయన ఎట్లా పలికాడు అని. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, సుమయోను వారిని దీవించి. సుమయోను పెద్ద ఆయన కదా, మరియా యేసేపులు చిన్నవారు వయసులో. వారిని దీవించి ఇంకో మాట చెప్తున్నాడు, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఈయన గురించి, యేసుప్రభు వారి గురించి ఈయన ఇంకో మాట చెప్పాడు. అనేకులు ఇజ్రాయిల్లో ఉన్న ప్రజలు పడటానికి, అంటే ఈయన చెప్పే మాటలకి, రేపు ఈయన చెప్పే బోధకి, ఈయన గురించి బయలుపరుచుకునే విధానానికి కొంతమంది షాక్ అయిపోతారు. అంటే అడ్డుబండ తగిలి పడిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏంటి దీన్ని ఇలా చెప్తున్నాడు అని. ఎందుకంటే నమ్మరు, వాళ్ళు ఒక ధోరణిలో వెళ్తున్నారు. దేవుడేమన్నా రక్షణ సిద్ధపరిచాడు. యేసు ప్రభువారు రేపు ఈయన ఎలాంటి వాడంటే, సమయాన్ని చెప్తున్నాడు, శిశువుగా ఉన్నప్పుడే అనేకులు ఈయన ఎవరిలో అయితే పుట్టాడో వాళ్ళు పడటానికి, అంటే వాళ్ళు ఏంటినా చెప్తాడు అని వాళ్ళు వెళ్తున్న విధానానికి అడ్డుబండలాగా ఉంటాడు. కొంతమంది లేస్తానికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, దీనులు, వీళ్ళందరూ కూడా గొప్ప రక్షణ కలిగి ఉండటానికి ఈయన గుర్తుగా ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే. యేసుప్రభు వారు ఎలా ఉన్నారంటే, అనేకులు తొట్టిల్లు పడటానికి. ఎందుకంటే ఈయనేంటి రక్షకుడు, ఈయనే ప్రాణం కాపాడుకోలేకపోయాడు, ఈయనేంటి రక్షకుడు, మాకు చాలామంది ఉన్నారు అని ప్రపంచంలో చాలామంది కూడా పడిపోతారు. వాళ్ళకి అందదు. ఇజ్రాయిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో కూడా అనేకులు తొట్టిల్లుతారు. ఏంటి ఆయనేంటి రక్షణ నమ్మితే వచ్చేస్తుందా? మా వాళ్ళు చెప్పారు, ఇది తరతరాలు జన్మలు పొందాలా, ఒక జన్మలు అవుద్దా, కోటి జన్మలు ఎత్తినా కూడా అవ్వదు అని తెగ కష్టపడుతున్నారు. ఈయన సింపుల్గా చెప్పేశాడు, నాలోనే రక్షణ. ఎంత సింపుల్గా చెప్పాడంటే, నేనే దేవుణ్ణి వచ్చాను, నన్ను నమ్మండి. మీరు ఏ పాటికి కూడా మీ ఆత్మను రక్షించుకోలేరు, నా రక్తంలోనే మీకు పాప క్షమాపణ అని రేపు బోధ చేస్తూ ఉంటే సమయం చెప్తున్నాడు. ఈయన ఎలా ఉంటాడంటే, అనేకులు ఇజ్రాయిల్లో పడిపోతానికి కొంతమంది ఉంటారు దీనులు. నేను వ్యభిచారం చేశాను, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, అసలు నా బతుకేంది, పేదగా ఉన్నాను, లేకపోతే ఏంటిది, ఎట్లా రక్షణ అనే దీనత్వంతో ఎదిగే వాళ్ళకి అమూల్యమైన వాడుగా ఉంటాడు యేసుక్రీస్తు.
సో ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. కొంతమందికి ఎలా ఉంటాడంటే యేసు ప్రభు వారు ఏదో పిచ్చి మాటలు చెప్తున్నాడులే అన్నట్టుగా ఉంటాడు. ఏదో చెప్తున్నాడు, ఈయన చెప్పొచ్చాడండి, ఏదో మర్చిపోయినట్టుందే అన్నట్టుగా ఉంటాడు. కొంతమందికి ఎలా ఉంటాడంటే రక్షించబడే వారికి ఈయన దేవుని శక్తిగా ఉంటాడు. సో సుమయాన్ చెప్తున్నాడు, ఈయన వలన ప్రజల్లో డిఫరెంట్ భావాలు కలిగి ఉంటారు. ఆ తర్వాత చెప్తున్నాడు మరియతో, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. యేసుప్రభు వారి తల్లితో, ఈయన సిలువలో పొందుతూ ఉంటే తల్లిగా నీకు చాలా వేదన ఉంటుంది, నీకైతే పొడిచినట్లే ఉంటుంది, ఏంటిది అని రేపు జరగబోయే సిలువ కార్యాన్ని గురించి కూడా తల్లితో చెప్పాడు. నీ హృదయంలో ఒక ఖడ్గం నీ హృదయాన్ని కోసేసినట్టుగా, అంత బాధ కలిగించినట్లుగా రేపు ఉండబోతా ఉందని, జరగబోయేదాన్ని ఈయన దేవుని యొక్క ఆత్మచేత నింపబడి పలికాడు. ఈయన పెద్ద ఈయన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈయన చెప్పిన మాటల గురించి కూడా ధ్యానం చేస్తున్నాం మనం. ఏంటి ఈయన అంటే వృద్ధుడు. ఈయనకిచ్చిన భారం ఏంటంటే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కోసం కనిపెడతా ఉన్నాడు. ఎందుకంటే తన సొంత ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు పాపం వలన. క్రీస్తు వచ్చిన దాకా నేను బతుకుతానని ఈయనకి దేవుని యొక్క ఆత్మ చెప్పాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. సో ఆ సమయంలో యేసు ప్రభువారు శిశువుగా దేవాలయానికి వచ్చినప్పుడు ఈయన కూడా ఆత్మచేత లోపలికి వెళ్ళి శిశువుగా ఉన్న యేసు ప్రభువారిని తీసుకొని ప్రవచించాడు. మనమేమి నేర్చుకోవచ్చు? మొట్టమొదటిగా పాపములో నువ్వు పతనమైతే యేసుక్రీస్తు నీకు ఆదరణ. ఎందుకంటే నీ దోష రుణాన్ని ఆయన మీద వేసుకొని తీరుస్తానికి దేవుడు పంపిన క్రీస్తు ఆయన. నీకు ఆదరణ లేదు, జీవితంలో అలిసిపోయాను అనుకుంటే ఈయన ఎలాంటి వాడంటే నువ్వు ఈయన మీద ఆధారపడవచ్చు. జీవితంలో విసిగిపోయిన నీకు ఈయన ఆదరణ కలిగిస్తాడు. అంతేకాదు రక్షణ పొందిన తరువాత కూడా ఏ శ్రమలైనా నువ్వు తట్టుకొని శ్రమల్లో కూడా ఆదరణ పొందటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ఇస్తాడు. సో అందుకొని రక్షణ లేని నీవు శిక్షకి, దేవుని యొక్క ఉగ్రతకి, దేవునితో యుద్ధానికి నువ్వు గురై ఉన్నావు. కాబట్టి ఎందుకంటే పాప క్షమాపణ లేకపోతే నీ మీద ఆ ఉగ్రత ఉంటుంది. రేపు సడన్గా చనిపోతే శిక్షకి వెళ్ళిపోతావు. ఈయన ఎలాంటాడంటే యేసుక్రీస్తు నీకు ఆదరణ ఇస్తాడు, నువ్వు చక్కగా నమ్ముకోవచ్చు. రక్షణ పొందిన మనము ఆ ఆదరణ పొందుకొని ఈ నెల అయితే ఇజ్రాయెల్ ప్రజల్లో వారి ఆదరణ కోసం కనిపెడుతున్నాడో, నీ కుటుంబంలో రక్షణ లేని వారి ఆదరణ కోసం నువ్వు కనిపెట్టు. వాళ్ళు చాలా విసిగిపోయి ఉండొచ్చు. నీకు పైకి ఎలా కనిపిస్తారంటే వాళ్ళకి తెలియక ఎలా కనిపిస్తారంటే ధన సమృద్ధి చేసుకుంటూ చాలా బాగున్నాంలే అనే అలా అనిపిస్తారు. బట్ వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. వారికి తెలియదు, కానీ చాలా బిజీగా తిరుగుతుంటారు. సుమయోనున్న సమయంలో కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అంటే పాపం వలన ముఖ్యమైన అంశం వారి జీవితంలో ఏది ఇంపార్టెంటో తెలియక ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఈయనకి తెలిసింది పాప క్షమాపణ లేకపోతే నా ప్రజలు నెమ్మది లేని వారుగా ఉంటారు అని. ఈయన ఎలా ఉన్నాడంటే వారి ఆదరణ కోసం కనిపెడతా ఉన్నాడు. మనం కూడా రక్షించబడిన మనం ఎక్కడి నుంచి పుట్టాం? ఎందుకంటే ఈయన సకల ప్రజలకి సిద్ధపరిచాడు రక్షణ, ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకే కాదు. నీవు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు కూడా పాపంతో చాలా ఇబ్బందులు పడుతూ ఎలా పడితే అట్లా దిగాలుగా ఉండి అప్పుల్లో ఇరుక్కుపోయి కొంతమంది అసలు నిత్యత్వాన్ని గురించి ఆలోచన చేయకుండా ఈ ధన సమృద్ధితో ఈ వ్యామోహాలతో పడిపోయి రేపు శిక్షకి రెడీగా ఉన్నవారు నీ జనుల పట్ల మనం ఎలా కలిగి ఉండాలి? మనం వారి గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా వారికి కూడా ఆదరణ కలిగించు, వారికి కూడా రేపు నన్ను ఎట్లయితే రక్షించాడో ప్రభువు వారిని కూడా రక్షిస్తాడు
అనే ఒక నిరీక్షణ మనం వారి పట్ల కలిగి ఉండాలి. అంతేకాదు యేసుప్రభు వారి గురించి ఈయన ఏం చెప్పారు? యేసుప్రభు వారు ఎలా ఉంటారంటే అందరూ ఆయన్ని అంగీకరించరు. మనం సువార్త చెప్పేటప్పుడు కూడా మనం చెబుతూ ఉంటే కొంతమంది అంగీకరిస్తారు, తక్కువ మనసున్న వాళ్ళు. కొంతమంది అడ్డుకొట్టారు. ఆయన గురించి నచ్చదు. దేవుడు పంపించిన క్రీస్తు, యేసుక్రీస్తుని వారు అంగీకరించరు. వారు ఎలా ఉంటారంటే తొట్టిల్లి పడిపోతారు. రేపు దేవుడు తీర్పు తీర్చే సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు సొంత నీతితో పాపాలు చేస్తూనే వారు సింపుల్గా తోసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాదు, వచ్చే జన్మ చూస్తాం. అది వారి పరిస్థితి. దేవుడు ఏమన్నా, అయ్యా ఇప్పుడే ఒక జన్మే, తర్వాత తీర్పు ఉంటుంది అని మొత్తం సిద్ధపరిచాడు రక్షణని. వారు అంగీకరించరు. యేసుప్రభు వారు పుట్టిన సొంత ప్రజల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. వారే ఆయన్ని సిలువుకు అప్పచెప్పారు. అలాగున సువార్త చెప్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా మనకి చాలామంది తారసట పడతారు. బట్ కొంతమంది ఉంటారు, చెప్పయ్యా అని వారి జీవితంలో కష్టాలు పడి, ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు యెషయా గ్రంథం 61లో మొదటి వచనాలు కొన్ని చదివితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యేసుప్రభు వారి గురించి ఈ మాట, దీనులకు సువర్తమానము. ఈ మాట ఎవరికంటే దీనత్వంతో ఉండేవారు. వాళ్ళు పడిపోయి ఎంతో బాధలో ఉన్నవారు వారు చక్కగా బలం పొందుతారు. నాకు ఒక హోప్ ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉంటారు. ఈ మాట వినంగానే లెగుస్తారనమాట, నాకు కూడా ఉందా అని. కానీ కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే మాకు అదొద్దు ఏందది, ధనవంతులు జ్ఞానులు, వీళ్ళకి ఈయన ఎట్లా ఉంటాడంటే కొంతమంది అడ్డు బండలాగా ఉంటాడు. ఏం చెప్పొచ్చావు, మా దాంట్లో చాలా ఉన్నాయి, ఏంది ఒకటి చెయ్యాలని అంటే ఇన్ని సంవత్సరాలు పడుద్ది, ఏం చెప్పొచ్చావు, ఏదో నమ్మితే అయిపోద్దా అంటారు. వాళ్ళకి ఈయన అడ్డు. ఎందుకంటే వాళ్ళు చాలా మత్సరంతో కూడి ఉంటారు. ఏంది మాకు అంత ఈజీ, మేమెంత కష్టపడుతుంటే, అది వాళ్ళ భావం. వాళ్ళు అడ్డు మండలాగా పడిపోతారు. ఎందుకంటే ఈయన వివాదాస్పదమైన గుర్తిన రక్షకుడే, కానీ డిఫరెంట్ పీపుల్ ఈయన గురించి డిఫరెంట్గా ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది అమూల్యమైన వాడైన, ఎందుకంటే వాళ్ళకున్న దీనస్థితి. ఇందా చదివాం కదా, యేసుప్రభు వారు చెప్పిన మాట, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 61లో, దీనిలోకి సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించరు, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు. నలిగిన హృదయం గలవారికి ఈయన చాలా బలంగా ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే జీవితంలో చాలా నలిగిపోయారు. ప్రభువు వారిని అర్థం చేసుకొని చాలా చాలా వాళ్ళని దగ్గర తీసుకొని ఉంటుంటే వాళ్ళు చాలా ఆదరణ పొందుతారు. అందుకని ఈయన ఆదరణ కలిగించేవాడు. ఏం చెప్పి, చెరలో ఉన్న వారికి విడుదల. పాపం యొక్క చెరలో మనిషిని బాధ పెట్టి భారంలోకి, శాంతి లేకుండా, సంతోషం లేకుండా చేస్తుంది ఏంటంటే పాపం. ఆ చెరలోకి వెళ్ళిన వారు, బాధపడుతున్న వారు ఈయన వైపు పశ్చాత్తాపంతో, ప్రభువా నేను పాపినని ముందుకు వస్తే విడుదల. ఆ బంధకాలన్నీ కూడా పోతాయి. చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తానని చెప్తున్నాడు ఈయన. బంధింపబడిన వారికి విముక్తి. అదే మాటను చెరలోకి, బంధకాలకు వెళ్ళిన వారే ఇక విముక్తి పొందుతారు. దానికోసం యెహోవా నన్ను పంపించి ఉన్నాడని చెప్తున్నారు యేసుక్రీస్తు. తర్వాత 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. అంటే మీ దుఃఖ దినాలు పోతాయి నా వైపు తిరిగితే. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు చాలా బంధకాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఈయన ఎలా ఉంటే దుఃఖాస్థితిలో ఉన్న వారికి ఉల్లాస వస్త్రం అంటే జాయ్ఫుల్నెస్ ఇస్తాడు ఈయన. బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద అంటే చాలా బాధకు సంబంధించింది కదా బూడిద, దానికి పూదండ ఇస్తాడంట. అంటే అది చాలా జాయ్ఫుల్గా ఉంటుంది, చాలా అందమైనదిగా ఉంటుంది కదా దండ. బూడిద లాంటి అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఈయన ఎలా ఉంటాడంటే దండలాగా, పూదండలాగా, అంటే అందమైన జీవితాన్ని ఇస్తాడు. ఇదంతా నాది అంతా అయిపోయిందని యాషెస్లో కాల్చిన బూడిదలాగా కాదు, వాళ్ళ బతుకుని ఎలా చేస్తాడంటే ఈయన పూదండలాగా చేస్తాడంట. ఇది యేసుప్రభు వారి గురించి చెప్పబడిన మాట.
సో అందుకనే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. ఈయన ఎలా ఉన్నాడంటే ఆదరణ కలిగించే దాంట్లో భారం కలిగి ఉంటావు అనుకో, ఈయన నీ నోటితో, అదే నోటితో నీ పాపాలను క్షమించిన తర్వాత నువ్వు చాలా డిఫరెంట్గా మారిపోతావు, నీ ఆత్మ మారిపోతుంది, స్తుతిస్తూ ఉంటావు జాయ్ఫుల్గా. అలాంటి ఆయన ఈయన. ఎవరికి? కొంతమందికి. ఎవరికి? ఆయనతో దీనత్వంతో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి, దుఃఖిస్తూ ప్రభువా నన్ను క్షమించని దీన మనసుతో పశ్చాత్తాపంతో ఆయన యొక్క శిలువ కార్యాన్ని చూసి వారి యొక్క పాపాలు ఆయన భరించాడని దాన్ని ధ్యానం చేసి ఆయనకు అప్పచెప్పుకున్న వారికి ఈయన ఎలా ఉంటాడంటే బూడిదికి బదుగా భూదండ, బంధకాల్లో ఉన్న వారికి విడిపింపు. ఈయన అమూల్యమైన వాడుగా ఉంటాడు, చాలా జాయ్ఫుల్గా ఉంటాడు. అది చెప్తున్నాడు సమయాను. ఈయన అన్యజనులకి వెలుగుగా ఉంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, అన్యజనులు అంటే ఇజ్రాయెల్ ప్రజలు కానివారు, మనకు కూడా. అందరూ కూడా చీకట్లో నడుస్తున్నారు. ఈ మాట నమ్ముతానికి చాలామందికి అసలు కుదరదు. ఎందుకంటే అన్యజనులు జనరల్గా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అంటే మహా గొప్పవాడైన దేవుణ్ణి చిన్న చిన్న ఆటలు చూసుకోవటం, వాళ్ళకి తెలిసినట్లు చేతులు పెట్టుకోవటం, ఇన్ని చేతులని అన్ని చేతులని, వాళ్ళకి అజ్ఞానం. కానీ అది చెప్పితే వాళ్ళు కోపపడతారు. కానీ ఈయన ఎలాంటి వాడంటే దేవుడే వచ్చి ఈయన వెలుగ్గా ఉంటాడు. అన్ని జనులైన వారికి కూడా ఈయన రక్షణని రెడీ చేశాడు. మీరు రక్షించబడాలంటే ఇది పద్ధతి. మీ సొంత ప్రయత్నాలతో మీరు చేస్తూ ఉంటే మీరు ఎలా ఉంటారంటే అజ్ఞానంలోనే ఉంటారు. మానవుడు సొంత తెలివితో ఒక పద్ధతి చెప్పేశాడు. ఏంటంటే రక్షణ పొందాలంటే చాలా చెయ్యాలా, చాలా పుణ్యకార్యాలు చెయ్యాలి. ఎందుకంటే అది మానవుడి తెలివి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తును పంపించేస్తాడు. ఎవరైనా మీ బదులు ఈ క్రీస్తే మీ శిక్షణ భరించేశాడు. దేవునికి దూరమైన మీ పాప స్వభావాన్ని, మీ హృదయాన్ని మార్చేసి దేవునితో సమాధానపరుస్తాడు ఈ క్రీస్తు. అలా మీరు దేవుని దగ్గరికి వస్తారు. కానీ మానవుడు ఏమనుకుంటారంటే, ప్రతి ఒక్కరికి కూడా ఏమనుకుంటారంటే, అన్ని జనులు మేము సొంతగా చెయ్యాలా, చాలా చెయ్యాలి, ఇది ఊరకనే వస్తుంది, ఇదేంది ఊరకనే. వాళ్ళకి ఈయన ఎలా ఉంటాడంటే అడ్డుబండగా ఉంటాడు. వాళ్ళల్లో కూడా కొంతమందికి ఎలా ఉంటాడంటే నిజాన్ని ఆలోచించే వాళ్ళకి ఈయన చాలా ముత్యములాగా ఉంటాడు. నా వల్ల కాదు ఇది, ఇదే ఈ జన్మలోనే అయిపోతుందా అని వారు దుఃఖంతో వారి పాపాల నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రభువా నన్ను రక్షించని చెయ్యేస్తారు. ఈయన ఎలా ఉంటాడంటే వారికి స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. అది సమయం చెప్తున్నాడు. సమయం యేసుప్రభు వారి గురించి చెప్తుంది ఏంటంటే, సకల జనుల ఎదుట దేవా నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను చూశాను. ఈయన ఇజ్రాయెల్కి మహిమగా ఉంటాడు, అన్యజనులకు వెలుగుగా ఉంటాడు. వాళ్ళ తల్లితో చెప్తున్నాడు, ఒక ఖడ్గం నీ హృదయంలోనికి దూసుకొని వెళ్తుంది అంటే, రేపు ఆయన్ని శిక్ష భరిస్తూ ఉంటే, పొడి చేస్తూ ఉంటే ఆ తల్లి చూస్తా నువ్వు చాలా బాధపడతావు అని యేసుప్రభు వారికి ఒక శిలువ కార్యాన్ని గురించి, ఆయన ఎలా చనిపోతాడో ప్రజల యొక్క పాపాల నిమిత్తము సుమయను ప్రవచిస్తూ ఉన్నాడు. సో రక్షణ లేని మీరు ఇక్కడ యేసుప్రభు వారు ఎవరంటే, బాధతో మీరు చాలా లో స్పిరిట్లో ఉంటే ఈయన వైపు తిరిస్తే మీరు చాలా, ఈయన బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తాడు. ఏంటి జన్మ, ఏంది ఇది, అలా అనుకున్న మీరు వరి అవ్వద్దు. ఈయన ఆదరణ కలిగించేవాడు. బూడిద లాంటి జీవితం ఏంటి, ఏంటి ఏమి అందం లేదు, ఏం జీవితం అని అనుకుంటున్నావా? ఈయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకుంటే ఈయన ఎలా అంటే నీకు బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తాడు. నీ బంధకాలు, పాపం యొక్క బంధకాలని తెంచేసి నీ హృదయంలో నిజమైన సంతోషాన్ని, ఏంటిది ఈ లైఫ్ అనేదాన్ని నీకు కలుగు చేస్తాడు. ఎప్పుడు? ఈయన యొక్క రక్షణ, నువ్వు ఈ సిద్ధపరిచిన రక్షణని సింపుల్ హార్ట్తో అంగీకరించినప్పుడు, నాకు ఏ దిక్కు లేదు ప్రభువా నువ్వు అని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, నీ బంధకాలని, చెరలో ఉన్న జీవితాన్ని అంతా తీసివేసి నిజమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. లేకపోతే నువ్వేమనుకుంటావంటే నీకు అసలు లైఫ్ వాల్యూయే తెలియదు. ఇక్కడ చూసిన వాటిని నువ్వు కరెక్ట్ అనుకొని
పాపంలో ఇంకా పడిపోతూ పైకి ఏదో ఆనందంలో ఉన్నానని గడుపుతూ చివరికి నువ్వు పాప క్షమాపణ లేకుండానే చనిపోవచ్చు. నీవు ఈయన సిద్ధపరిచిన రక్షణ యొక్క విలువను ఎరిగితే, దానికి నువ్వు స్పందిస్తే, ప్రభా నా పాపాలు క్షమించు, నీవే నా శిక్షని, నా దోష శిక్షని నువ్వు భరించావు. ఈయన ఎలాంటి వాడంటే ఇందాక మనం చదివాం కదా, పాపం వలన దేవునితో నీకు యుద్ధం జరుగుతుంది, దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుని పంపించాడు, తన కుమారుడైన యేసు క్రీస్తుని. ఈయన వైపు తిరిగితే నీ యుద్ధకాలము సమాప్తం అయిపోతుంది, నీవు దేవునికి బిడ్డవైపోతావు. అంతేకాదు నీకు ఆదరణ కలుగజేసి జీవితంలో వచ్చే కష్టాలు నువ్వు నెమ్మదిగా నడుచుకుంటానికి ఆయనే నీ యొక్క హార్ట్లోకి వస్తాడు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వస్తాడు. సమయోను ఆయనకి ఇచ్చిన భారం ఏంటంటే ఇజ్రాయిల్లో ఆదరణ కోసం ఆయన కనిపెడతా ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలా అంటే, అరే నేను రక్షణ పొందాను, ఏంటి వీళ్ళ బతుకు, పాప క్షమాపణ లేకపోతే వీళ్ళు నిత్యమైన ఆదరణ పొందలేదు కదా అని మనం కూడా ఈ హార్ట్ కలిగి ఉండాలి. ఈయన ఎలా అయితే నిరీక్షణ కలిగి ఉన్నాడో, రేపు నా ప్రజలైన శ్రమల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఆదరణ ఇవ్వబోతున్నాడు, మనం కూడా ఏం చేయాలంటే అలాంటి నిరీక్షణ కలిగి మనం సువార్తను ప్రకటిస్తూ, పైకి మనాళ్ళు ఎలా కనిపిస్తారనంటే ధన సంపాదనలో వాళ్ళు నిజంగానే అలానే కనిపిస్తారు. వరి అవ్వాక నిజమైన ఆదరణ ఏంటంటే వాళ్ళకి క్రీస్తు వాళ్ళ హృదయంలోకి రావటమే అది. కానీ వాళ్ళకి తెలియదు. సో కొంతమంది దుఃఖంతో పడి అప్పుల బాధల్లో ఉంటారు, పరిచయం చేయి క్రీస్తునే. ఒక సమయంలో వాళ్ళు అంగీకరిస్తారు, వారికి నువ్వు ఆదరణ కలిగించేవాడులా ఉంటావు. సో మనం ఏం చేయాలంటే ఆదరణ పొందుకున్న మనం దేవుని యొక్క ఆదరణ లేకుండా జీవితంలో గాలి వానలాగా తుఫాన్లు ఈ శ్రమలో కొట్టబడుతూ నిరాశ నిస్పృహలో ఉన్న వారికి, ముఖ్యంగా మనము పుట్టిన మన ప్రజలు, ఈ నెల అయితే ఇజ్రాయిల్లో ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు, మనం ఎక్కడ పుట్టాం, మన బంధువులు ఏంటి వాళ్ళ పరిస్థితి అని మనం కూడా వాళ్ళకి ఆదరణ కోసం, వాళ్ళ రక్షణ కోసం చూసే వాళ్ళంగా ఉండాలి. ఆ యొక్క నిరీక్షణ దేవుడు సఫలపరుస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి గురించి, రక్షణలు లేని వారు, ఈయన చెప్పిన ప్రవచనం చాలా తర్వాత నెరవేరింది. ఈయన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఈయన ద్వారానే పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ పొందుకుంటే నీకు నిజమైన నెమ్మది, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.